Good morning, all of you. So, previous videos లో we have completed constructors complete చేసాం as well as this keyword complete చేసాం. Then next powerful keyword static keyword. Okay. Yes, sir. What is static keyword? Static keyword is used to make member belongs to the class itself rather than individual objects. అంటే it having single memory. So normal instance variable ki static main static means single memory allocation. Static means సింగిల్ మెమరీ అలొకేషన్. అంటే ఆ ఏదైనా నువ్వు ఒక వేరియబుల్కి స్టాటిక్ కీవర్డ్ అనేది కనుక తీస్తే ఆ మెమొరీ అనేది సింగిల్ టైం మనం మాత్రమే అలొకేట్ అవుతుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకుంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఓన్ మెమరీ అలొకేషన్ ఉండదు. సేమ్ మెమొరీని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటాయి. అయితే స్టాటిక్ కీవర్డ్ని దేనికి అప్లై చేయొచ్చు? స్టాటిక్ కీవర్డ్ కెన్ బి అప్లై టు వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, static blocks and nested classes also. ఓకేనా? అయితే నార్మల్ వేరియబుల్కి స్టాటిక్ వేరియబుల్కి నార్మల్ వేరియబుల్కి ఇన్స్టాన్స్ వేరియబుల్కి స్టాటిక్ వేరియబుల్కి మెయిన్లీ 2 డిఫరెన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ కీవర్డ్ అనేది హై హెడ్ వెయిట్ ఉన్న కీవర్డ్. మీన్స్ తల పొగరు ఉన్న కీవర్డ్ అనమాట. ఎంత తల పొగరున్న కీవర్డ్ అంటే ఒక్కసారి మెమొరీ అలొకేట్ అవుతుంది, నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఆ మెమొరీని షేర్ చేసుకుంటాయి. అండ్ ఇది ఏ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎలా కాల్ చేసాం? ఆబ్జెక్ట్తో కాల్ చేసాం, కానీ దీన్ని అలా పిలవకూడదు. మరి స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ కీవర్డ్ ఉన్నదాన్ని ఎలా పిలవాలి? క్లాస్ నేమ్తో పిలిస్తేనే వస్తుంది, ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ కీవర్డ్ అనే దానికి హెడ్ వెయిట్ ఉంటుంది కాబట్టి, తల పొగరు ఉంటుంది కాబట్టి నార్మల్ ఆబ్జెక్ట్స్ పిలిస్తే రాదది. ఎలా పిలవాలి? క్లాస్ నేమ్తో ఇన్వోక్ చేయాలన్నమాట. వన్స్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక వేరియబుల్కి నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్ అనుకుందాం, ఇది స్టాటిక్ కాదు. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని A1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారు, B1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది, C1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్. ఇప్పుడు A1కి ఏ సెపరేట్గా ఈచ్ అండ్ ఎవరీ ఆబ్జెక్ట్కి సెపరేట్గా మెయింటైన్ అవుతుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా. ఇప్పుడు A1 అనే ఆబ్జెక్ట్ ఈ వేరియబుల్ ఏ వాల్యూని 10 ఇన్స్టెన్స్ చేసుకుంది. ఆ విషయం Bకి తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు B1 అనే ఆబ్జెక్ట్ ఏ వాల్యూ ఎంత ఇన్స్టెన్స్ చేసుకుంది? 20. ఇప్పుడు B1 ఏం ఇన్స్టెన్స్ చేసుకుందో Aకి తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు C1 అనే ఆబ్జెక్ట్ ఏ అనే వేరియబుల్ వాల్యూ 30 ఇన్స్టెన్స్ చేసింది. ఇప్పుడు C1 ఏం ఇన్స్టెన్స్ చేసుకుందో A1 కానీ B1 కానీ తెలుస్తుందా? తెలీదు. ఎందుకని? హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ సెపరేట్ మెమొరీ అలొకేషన్. అంటే A1కి ఒక సెపరేట్ మెమరీ అలొకేషన్ ఉంటుంది, B1కి ఒక సెపరేట్ మెమరీ అలొకేషన్ ఉంటుంది, C1కి సెపరేట్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో ఎవరు ఓన్ వాళ్ళ మెమరీలో చేసుకున్న వాల్యూ అనేది వాళ్ళకి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, క్లాస్కి కూడా ఏం ఇంపాక్ట్ కాదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ పుట్ ఏ వేరియబుల్ వి స్టాటిక్ అని కనుక ఇచ్చాను, ఇమ్మీడియట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఒక్క మెమరీలోనే ఏ అనేది షేర్ అవుతుంది, ఆ మెమరీనే ముగ్గురు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు A1 ఏ వేరియబుల్ స్టాటిక్ వాల్యూ ఏని 10 కింద చేంజ్ చేసింది, ఇమ్మీడియట్గా Bకి Cకి ఎలా మారుతుంది? 10 10 10. ఇప్పుడు B 20 చేసింది, ఇమీడియట్గా Aకి Cకి కూడా ఏమైపోతుంది? 20. అంటే దానికి ఉన్న ఏ ఆబ్జెక్ట్ చేంజ్ చేసినా మొత్తం అందరికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకని? ఇది సింగిల్ మెమొరీ కాబట్టి. అదేంటి? సింగిల్ మెమొరీ కాబట్టి ఏ ఆబ్జెక్ట్ చేంజ్ చేసినా అన్నిటికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్
క్లాస్ వేరియబుల్. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. నేను స్టాటిక్ వేరియబుల్కి చెప్తున్నాను చూడండి. బై యూజింగ్ ది స్టాటిక్ వేరియబుల్ వీ క్యాన్ ఇంప్లిమెంట్ విత్ మెథడ్స్, బ్లాక్స్ అండ్ నెస్టెడ్ క్లాసెస్. సో ఫస్ట్ నేను వితౌట్ స్టాటిక్ కీవర్డ్ ప్రోగ్రామ్ రాస్తాను. మనకి తెలుస్తుంది అప్పుడు వితౌట్ స్టాటిక్ ఐఎమ్ టేకింగ్ వన్ క్లాస్ కౌంటర్. Class open, class clone. In that I am taking one variable count of data type int. Initially I am initializing the value 0. Okay. Then I am writing default constructor. What is constructor? Constructor analante em rule follow avvali. Constructor is a special method same as the class name. Default constructor doesn't having any return type. In this default constructor I am incrementing this count value. Again I am printing that count value. Okay. Then I am taking one more class count demo for object creation. Object creation I am writing public static void main string args. I am creating 3 objects. Object creation counter C1 new counter. I am creating one more object counter C2 new counter. I am taking one more object counter C3 new counter. ఇప్పుడు దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం. దెన్ we will decide the output. So okay, initially execution starts from main method. Main method ikkade undiga, main method counter C1 new counter. ఇక్కడ default constructor కాల్ అవుతుంది. సో default constructor వచ్చింది. What is the initial count value? 0. I am writing for C1. What is the initial count value? Counter. Count అనేది ఏమవుతుంది? Increment. సో ఆ కౌంట్ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 1. Then I am printing 1. So output 1 వస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ 1 వస్తుంది. Then again counter C2 equal to new count. మళ్ళీ సెకండ్ నార్మల్ కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0. కౌంట్ వాల్యూ ఎంత ఉంది? ఇన్స్టాన్స్ వేరియబుల్ వాల్యూ 0. ఎందుకంటే C2 కూడా ఓన్ కౌంట్ వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది కదా. C2 వాల్యూ ఎంత ఇప్పుడు? 0. So then again default constructor count is getting incremented. Count incremented. Count become 1. Then printed 1. Again counter C3. C3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఆబ్జెక్ట్కి ఏముంది? కౌంట్ అండ్ కన్స్ట్రక్టర్. కౌంట్ వాల్యూ ఇనిషియల్ ఎంత ఉంది? 0. కన్స్ట్రక్టర్ కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. 0 + 1 1. సో అవుట్పుట్ బికమ్ 1 1 1. ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కోడ్. Okay, I'm writing code here for execution. Go to command prompt. cd space down.
కౌంట్ డెమో కౌంట్ డెమో successfully compiled, and then I am executing. Yeah, what is the output of this program? 1 1 1. Okay, here each and every object having a separate memory allocation. Okay, if I put this count variable is static, ఇప్పుడు స్టాటిక్ ఇచ్చాం అంటే సింగిల్ టైం మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టాటిక్ ఇస్తే అవుట్పుట్ ఏమవుతుందో చూడండి. ఈ అంటే అన్ని ఆబ్జెక్ట్స్కి సేమ్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 1 2 3 means what is the difference between previous output and this output? In this okay, I'm closing this. Okay, చూడండి ఇప్పుడు సింగిల్ అవుట్పుట్కి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ సెపరేట్ మెమరీ అలొకేషన్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కౌంట్ వాల్యూ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సెపరేట్గా అలొకేట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్కి ఏం వేరియబుల్ ఇచ్చాం? స్టాటిక్ ఇచ్చాం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూడండి. కౌంటర్ C1 ఈక్వల్ టు న్యూ కౌంటర్, కౌంట్ హ్యావింగ్ సింగిల్ మెమరీ అలొకేషన్. Initially, what is the value of count? Initially, what is the value of count here? 0. For object C1, counter default constructor increases implemented, count incremented. What is the count value is here? 1. And 1 printed for C1. Okay. What is the value of count now? 1. This is the main memory allocation because I proceeded with this variable static. Previously, instance variable kabatti each and every object ki separate ga maintain ayindi. Then I am calling second object C2. Okay, calling. What is the count value here now? 1. Then incremented. Counter, count increment. Then count value is 2. After that C2, it prints the count value 2. C2 changes in the. Then C3 counter call in the default constructor. What is the count value he is here? 2. Then after count incremented, count becomes 3. Then next line 3 is printed. 3 is modified by C3. Okay, because ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నాన్ స్టాటిక్ ఇచ్చినప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్కి సెపరేట్ మెమరీ అలొకేషన్ ఉంది కాబట్టి 1 1 1 ప్రింట్ అయింది. అదే ఎప్పుడైతే నువ్వు స్టాటిక్ కీవర్డ్ ఇస్తావో సింగిల్ టైం మెమరీ అలొకేషన్ అవుతుంది. ఈ మెమొరీనే C1 C2 C3 షేర్ చేసుకున్నాయి. సో ఈచ్ ఆబ్జెక్ట్స్కి సేమ్ వాల్యూ అనేది సేమ్ మెమరీ అనేది షేర్ అవుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఎలా కాల్ చేయాలి? క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. వీ విల్ సీ ఇన్ స్టాటిక్ మెథడ్స్. దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ వేరియబుల్. Thank you.